Very good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar X Road, Hyderabad and Vijayawada. ఎక్కువ మందికి ఉన్న డౌట్ ఏంటంటే యూపీఎస్సీ సివిల్స్ వర్సెస్ గ్రూప్స్ వీటిలో ఏది బెస్ట్, దేనికి ప్రిపేర్ అవ్వాలి? చాలా మంది సార్ అమ్మ నేను ప్రిపేర్ అవ్వలేను, నాకు గ్రూప్స్ అంటే ఇష్టం, గ్రూప్స్ ప్రిపేర్ అవుతాను, నాకు అంత స్టాండర్డ్ లేదు, అంత నాలెడ్జ్ లేదు నాకు అంటారు. నిజానికి యూపీఎస్సీ సివిల్స్ అనేది ఒక యూనిక్ ఎగ్జామ్. అది గ్రూప్స్ అనేది మనం అది గాల్లో దీపం లాంటిది, ఎప్పుడు పెడితే అప్పుడు మనం రాయాలంతే. మీరు ఒక మంత్ శాలరీ తీసుకున్నా కూడా డౌటే. గ్రూప్స్లో ఒక మంత్ శాలరీ తీసుకున్నాక కూడా మిమ్మల్ని రీకాల్ చేయొచ్చు. 1 ఇయర్ తర్వాత కూడా చాలా మంది రీకాల్ చేసి వాళ్ళు ఉన్నారు పోస్టింగ్ వచ్చినాక. సో ఇలాంటి అవకతవకల మధ్య, డిస్టర్బెన్సెస్ మధ్య గ్రూప్స్ జరుగుతూ ఉంటాయి. అంటే గ్రూప్స్ రాయొద్దని నేను అంటలేదు. ఇక్కడ గ్రూప్స్ రాయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఏజ్ లేకపోతే ఏం చేస్తాం, గ్రూప్స్ రాయాల్సిందే కదా. కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ గ్రూప్స్లో మీరు డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా, ఎనీ డిగ్రీ హోల్డర్స్, ఏదర్ బిఏ, బీకామ్, బీఎస్సీ ఆర్ బీటెక్ లేదా ఎంబీబీఎస్, ఎవరైనా సరే మీరు అవకాశం ఉంటే ఖచ్చితంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఇది తెలుగులోను ఇంగ్లీష్లోను మీరు ఏదో ఒక భాషలో ప్రిపేర్ అవ్వచ్చు. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ గ్రూప్స్ రాయండి. మీకు ఉదాహరణకి ఒకటి చెప్తాం. లాస్ట్ ఒక 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 4 years బ్యాక్ మా స్టూడెంట్ ఒక ఆయన సివిల్స్ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1లో సెకండ్ ర్యాంక్ సాధించాడు. తర్వాత 2023లో కూడా చాలామంది మా స్టూడెంట్స్ సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే గ్రూప్ 1లో మళ్ళా సెకండ్ ర్యాంక్ సాధించారు, మళ్ళీ ఆర్డీఓ, మళ్ళీ డిఎస్పీ లాంటి పోస్టులు కూడా సాధించారు. అంటే సివిల్స్ ప్రిపేర్ అవుతూ దానిలో భాగంగా గ్రూప్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు. ఎక్స్క్లూజివ్గా గ్రూప్స్కి ఇంత టైం పెట్టడం వల్ల అది ఎప్పుడు జరుగుతుందో తెలియక చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. మీకు 35 years దాటింది అనుకోండి, వాళ్ళు 35 అంటే రిజర్వేషన్ వాళ్ళకి 37, ఓబీసీ వాళ్ళు 35, మిగతా వాళ్ళు అంటే మొత్తం మీద 35 years దాటి రిజర్వేషన్ వాళ్ళు తప్ప మిగతా ఓపెన్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 35 years తర్వాత అయితే మాత్రమే గ్రూప్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయండి. మిగిలిన టైం అంతా కూడా మీరు సివిల్స్ లేదా ఇతర ఏదైనా ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, వాటికి ప్రిపేర్ అవ్వాలి. ఇతర ఏం చేస్తూ దీన్ని ప్రిపేర్ అవ్వడం కష్టం. ఉదాహరణకి ఇప్పుడు మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ లేకపోతే ఎస్ఎస్సి లాంటి వాటికి ప్రిపేర్ అవుతూ, ఆర్ఆర్బి లాంటి ప్రిపేర్ అవుతూ గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడం కష్టం. అందుకే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి చాలా ఈజీగా వస్తాయి. ఎంతోమంది మా స్టూడెంట్స్ కొన్ని వందల మంది ఈ విధంగా సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. సో నేను మీకు మళ్ళీ ప్రాధాయపడుతున్నాను, మీకు అవకాశం ఉంటే యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ గ్రూప్స్ రాయండి. ఎందుకంటే మీకు ఈ బాధ ఉండదు. సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, అది రెగ్యులర్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. 2026 షెడ్యూల్ కూడా ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ. కానీ గ్రూప్స్ అసలు వచ్చిన దానికి గతి లేదు. ఇప్పుడు 2023లో 24లో వచ్చిన నోటిఫికేషన్కి ఇప్పుడు గతి లేదు. మీకేం జరుగుతుందో బయట మీకు తెలిసిందే కదా. అందుకని యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అవుతూ గ్రూప్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అటు సివిల్స్ వస్తుంది, ఇటు గ్రూప్స్ వస్తాయి. చాలామంది ఉన్నారు. యూపీఎస్సీ రెగ్యులర్గా జరుగుతుంది. గ్రూప్స్ రాయొద్దని నేను అనట్లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా మంచి ఉద్యోగాలు ఉంటాయి. కాకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 మీద ఏళ్ల తరబడి అశోక్ నగర్లో ఉండదు. ఏళ్ల తరబడి నాతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. నాతో పాటు హైదరాబాద్ వచ్చి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ గ్రూప్ 1, గ్రూప్ 2కి స్టిల్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. నాకు ఆశ్చర్యం వేస్తుంది. సో అందుకని మీరేం చేస్తారంటే వీలైతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం సివిల్స్ మీదే దృష్టి పెట్టండి. అది మీరు కోచింగ్ తీసుకోకపోండి. కోచింగ్ లేకపోతే ఆన్లైన్ కూడా కాకపోతే మెంటర్షిప్ తీసుకోండి. ఆ గ్రూప్ 1, గ్రూప్ 2 పెట్టే ఎఫర్ట్ ఏదో ఈ సివిల్స్ మీద పెట్టండి. అన్నీ వస్తాయి మీకు. అటు గ్రూప్ 1 వస్తుంది, సివిల్స్ వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, అన్నీ వస్తాయి. ఇలా ఎంతోమందిని నా అనుభవంలో చూశాను నేను. చాలామంది ఉన్నారు అంటే వాళ్ళు నా విద్యార్థులు. అందుకని యూపీఎస్సీ సివిల్స్ అనేది పర్ఫెక్ట్గా జరిగే దేశంలో ఏదైనా ఒక ఎగ్జామ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది అనే నమ్మకం ఉంది అంటే అది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్ మాత్రమే. ఇది పర్ఫెక్ట్గా జరుగుతుంది దేశంలో. ఎలాంటి అవకతవకలు, ఎలాంటి లొసుగులు, ఎలాంటి పైరవీలు, ఎలాంటి రికమెండేషన్స్, ఎలాంటి
పేపర్ లీకేజ్లు, ఎలాంటి మాస్ కాపీయింగ్లు, ఎలాంటి కరప్షన్ ఏమీ లేకుండా జరిగే ఒకే ఒక పరీక్ష యూపీఎస్సీ సివిల్స్. దానికి ప్రిపేర్ అవుతూ దాంట్లో భాగంగా గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి. సేమ్ సిలబస్. స్టేట్ ఎకానమీ, స్టేట్ హిస్టరీ తప్ప మిగతావన్నీ సేమ్ ఉంటాయి. స్టేట్ ఎకానమీ, స్టేట్ హిస్టరీ అనేవి ఇండియన్ ఎకానమీలో మీరు పర్ఫెక్ట్‌గా ఉంటే అదే అగ్రికల్చర్ ఇక్కడ ఉంటుంది. అదే ఇండస్ట్రీస్ ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా సమస్యలన్నీ కామన్ ఉంటాయి. కాస్త డేటా మారుతుంది అంతే. హిస్టరీ కూడా అంతే. ఇదే కాకతీయులు, ఇదే విజయనగర రాజులు ఇండియన్ హిస్టరీలో ఉన్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ఉన్నారు. చాళుక్యులు వీళ్ళంతా. అట్లా అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది కొంచెం మనకు 1 వీక్ 10 డేస్‌లో ఫోకస్ చేస్తే సరిపోతుంది. దాన్ని ఎట్లానో మేము ఇట్లా మా దగ్గర సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ 1లో మీరు స్పెషల్‌గా ఆ స్టేట్ సిలబస్ ఏం చదవాలి, ఎలా చదవాలి, దానికి చక్కటి మెటీరియల్, దానికి సంబంధించిన క్లాసెస్ కూడా మేము సివిల్స్ జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఫ్రీగానే ఇస్తుంటాం. కాబట్టి యూపీఎస్సీ సివిల్స్‌కి గ్రూప్స్‌లో ఏది బెస్ట్ అంటే ది బెస్ట్ ఏదంటే సివిల్ సర్వీసెస్. ఏజ్ అయిపోయిన వాళ్ళు మాత్రమే గ్రూప్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి. అది కూడా మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ కాన్సంట్రేట్ చేయండి గ్రూప్స్ మీద. అంతేగాని ఖాళీగా అశోక్ నగర్‌లో కూర్చొని చేశారా, మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. ఓకే. సో కాబట్టి యూపీఎస్సీ తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్‌లో రాయొచ్చు. ఓకే. మీకు ఇంకే డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. నన్ను కలవండి. ఓకే. సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియం బ్యాచ్ నాకు రేపు అంటే రేపే సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి ఒక పెద్ద డెమో జరిగింది. బాగా సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయింది. బాగా వచ్చారు. వాళ్ళకి ఎలా ఏంటి వాళ్ళకి కావాల్సిన డౌట్‌లన్నీ తెలుసుకున్నారు. మీరు కూడా అలాగా వచ్చి అటెండ్ అయ్యి ఉంటే బాగుండేది. రాని వాళ్ళు చాలామంది నాకు కాల్ చేశారు. వందల మంది. నాకు ఇటీవల ఈ ఆగస్ట్, సెప్టెంబర్‌లో దాదాపుగా 350 మెంబర్స్ వరకు నన్ను కాల్ చేసి నాతో మాట్లాడారు. వాళ్ళలో చాలా తక్కువ పర్సెంటేజే వచ్చారు. ఎక్కువ మంది రాలేదు. మీరు రాని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు 21కి ఒక డెమో ఉంటది. మళ్ళా సివిల్స్ తెలుగు మీడియం. 21 సండే ఈ మంత్ సెప్టెంబర్ 21. ఆ డెమోకి అటెండ్ అయ్యి మీరు డిసైడ్ అవ్వచ్చు. అట్లయినా జాయిన్ అవ్వచ్చు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.